హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జైదేవ్ అకాడమీ. ఏపీ హైకోర్టు వారు 1620 ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. మన రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది ఉద్యోగార్థులైతే చాలా సీరియస్గా ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారని మనందరికీ తెలుసు. ఎందుకంటే సింగిల్ ఎగ్జాము త్వరగా ఉద్యోగాన్ని సాధించి జీవితంలో స్థిరపడాలని కొంతమంది, అలాగే ఈ ఉద్యోగాన్ని సాధించి ఇంకా ఉన్నత ఉద్యోగాలకి ప్రిపేర్ అవ్వాలని మరికొంతమంది తమ శక్తియుక్తులన్నీ ప్రయత్నించి ఈ ఉద్యోగాన్ని సాధించడానికి నిరంతరం కృషి చేస్తున్నారు. మీ అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ మన జైదేవ్ అకాడమీ మన ఆస్పిరెంట్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, కాంపిటేటివ్ అప్రోచ్లో కాంపిటీషన్ రంగంలో విజయం సాధించినటువంటి ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీతో ఈ మోడల్ పేపర్ అయితే తయారు చేశాము. అలాగే ప్రీవియస్ మోడల్ పేపర్స్ని, అలాగే ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఉన్నటువంటి ప్రశ్నల్ని ఒకసారి కంపైల్ చేసుకొని ఒకసారి స్టడీ చేసి మీకోసం మంచి మోడల్ పేపర్సు ఎగ్జామ్లో ఈ బిట్స్ వచ్చే విధంగా నిరంతరం కృషి చేస్తూ మన ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ తయారు చేశారండి. దయచేసి స్కిప్ చేయకుండా ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే మీకు తెలుసండి, ప్రతి ఎగ్జామ్లోనూ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రభుత్వ పథకాలు, పాలసీలు, సర్వేలు, వారు ప్రవేశపెట్టిన అనేక ముఖ్యాంశాల మీద ఖచ్చితంగా ప్రశ్నలు అనేవి ఉంటాయని మనకందరికీ తెలుసు. అయితే మన జైదేవ్ అకాడమీ చాలా శ్రమ కోర్చి ఏ టు జెడ్ పిన్ పాయింట్ ఏమీ పోకుండా అన్నీ ఎక్కడా దొరకనటువంటి ఈ బిట్స్ అయితే మీకోసం శ్రమించి తయారు చేసి మీకు మోడల్ పేపర్ రూపంలో అందిస్తున్నాము. ఒకసారి పరిశీలించండి. ఖచ్చితంగా ఈ బిట్స్ ఎక్కడా దొరకవు, చాలా శ్రమ కోర్చి తయారు చేశారని మీకు అర్థమవుతుందండి. ఇవి కనుక మీ చేతిలో ఉంటే ప్రతి మార్కు మిమ్మల్ని కొన్ని లక్షల ర్యాంక్స్ ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. అందరూ ఆస్పిరెంట్స్ జనరల్ స్టడీస్ చదువుతారు, అన్ని సబ్జెక్ట్స్ చదువుతారు, జనరల్ ఇంగ్లీష్ చదువుతారు, మెంటల్ ఎబిలిటీ చదువుతారు. కానీ వీటిలో వచ్చేసరికి సబ్జెక్టు దొరక్కపోవడం ఒకటైతే, ఇది కొంతమందికే తెలిసినటువంటి ఈ యొక్క సర్వేలు అవ్వచ్చు, ప్రభుత్వ పథకాలు, పాలసీలు అవ్వచ్చు, వీటిలో డెప్త్ అనేది కొంతమందికే తెలుసు. అలాంటి వారిని కాంటాక్ట్ అయ్యి మీకోసమైతే ఈ బిట్స్ తయారు చేసాం మోడల్ పేపర్ రూపంలో. దయచేసి స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే వారికి కూడా ఉపయోగపడుతుంది. ఇక మనం వీడియోలోకి వెళ్దామండి. చూడండి, మన జైదేవ్ అకాడమీ మీకోసం అయితే ఈ యొక్క బిట్స్ తయారు చేసామండి. ఇది బుక్గా మీ ముందుకు వస్తుంది. ఎవరైతే మొట్టమొదట 100 మెంబర్స్ మన యాప్లో జాయిన్ అవుతారో వారికి కేవలం 199 రూపాయలకి వస్తుంది. మిగతా వారికి వచ్చేసరికి 299కి వెళ్తుంది. కాబట్టి దయచేసి ఫాస్ట్గా జాయిన్ అయిపోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా ఆన్లైన్ క్లాసెస్లో కనుక జాయిన్ అయితే 499 దానికైతే ఫ్రీగా ఇస్తాం. మనం ప్రీవియస్ క్లాసులు వచ్చేసరికి ఈ బిట్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇదిగోండి చూడండి, ఫస్ట్ నుంచి మనం కొన్ని బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఇవి ఎక్కడ మీకు బయట వచ్చేసరికి దొరకవండి. ఇక్కడ 12th వరకు కంప్లీట్ చేసాము. ఇక ఈ బుక్లో కొన్ని బిట్స్ మీకోసం అయితే నేను అందిస్తున్నాను. మీకు దీని యొక్క డెప్త్ తెలియాలి. ఒక ఏపీ హైకోర్టుకే కాదండి, మన రాష్ట్రంలో జరిగేటటువంటి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఈ బిట్స్ అయితే మీ చేతిలో ఉంటే మీకు ఖచ్చితంగా చాలా మార్క్స్ స్కోర్ చేస్తారు. ఉద్యోగం రావడానికి ఈ యొక్క ప్రతి మార్కు మీ చేతిలో ఉన్నట్టే. పరిశీలించండి. స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర ఉద్యమంలో ఊరేగింపుకు ప్రజలను చైతన్యపరిచేందుకు ఎన్ని నినాదాలు కలవు. ఇది ఇప్పుడు ప్రతి గ్రామ వార్డు సచివాలయంలో, ప్రతి పంచాయతీలోనూ సాసా అనేటటువంటి ప్రోగ్రాం ద్వారా ఈరోజు కూడా ప్రతి శనివారం
ప్రతి నెలలో వెరీ వెరీ ఇంపార్టెంట్ వినండి. ఈ కార్యక్రమాన్ని ప్రతి నెలలో మూడవ శనివారం ఈ కార్యక్రమాన్ని మూడవ శనివారం సాటర్డే ఈ యొక్క ప్రోగ్రామ్ని రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరం మొత్తం కండక్ట్ చేయాలని ఈ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించింది. నెలలో ఏ వారం? మూడవ శనివారం, లేదా థర్డ్ సాటర్డే అని మీకు తెలుసు. దీన్నే సింపుల్గా సాసా కార్యక్రమాన్ని గ్రామ పంచాయతీల్లోనూ పరిగణిస్తారు. అలాగే గ్రామ వార్డు సచివాలయం కూడా సాసా కార్యక్రమాన్ని ఈరోజు శనివారం ప్రారంభించారు. చూడండి ఇక్కడ మరి దీనికి ఎన్ని నినాదాలు కలవు. జనరల్గా వచ్చేసరికి ఈ కార్యక్రమం గురించి పైపైన చదువుకుంటారు. మీరు పైపైన చదువుకొని వెళ్తారు. ఇక్కడ కొంచెం కనుక డెప్త్ కనుక అడిగితే ఇక్కడ చూడండి ఎన్ని నినాదాలు కలవు అనేది చాలామంది దీని మీద శ్రద్ధ అనేది వహించరు, వారికి తెలియదు కొంత. కానీ మన జయదేవ్ అకాడమీ అయితే ఇవన్నీ A to Z కలెక్ట్ చేసి మీకు అందిస్తున్నాం. ఈ బిట్స్ మనమే తయారు చేశాము. చూడండి ఎన్ని నినాదాలు కలవు అంటే 50 నినాదాలు కలవు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 15, 25, 100 రాంగ్ అనమాట. కాబట్టి సాసా కార్యక్రమం అనేది ఈరోజు ప్రారంభించారు. మూడవ శనివారం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక P4 సర్వే యొక్క ప్రధాన లక్ష్యం ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ P4 సర్వే మీద రేపు వచ్చేటటువంటి ఎగ్జామ్లో అంటే ఏపీ హైకోర్టులో ఖచ్చితంగా 1-2 ప్రశ్నలు అనేవి ఉంటవి ఆ పేపర్లో. ఈ బిట్స్ కనుక చదివితే అన్ని అంశాలు, ఎన్ని పారామీటర్లు ఉంటాయి, ఎన్ని అంశాలు ఉంటాయి, దేని మీద దేని ఫోకస్ చేశారు, అసలు P4 సర్వే యొక్క ప్రధాన లక్ష్యము, ఉపయోగం ఏంటి రాష్ట్ర ప్రభుత్వానికి అనేది అన్ని బిట్స్ రూపంలో మీకు అందించాము. ప్రీవియస్ వీడియోలోనూ ఉన్నవి, ఈ వీడియోలో కూడా ఉన్నవి. వీటిని మీకు మోడల్ పేపర్ రూపంలో తయారు చేస్తున్నాం మన ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ. ఇప్పుడైతే మీకైతే అసలు ఎలా ఉంటుంది, ఏ బుక్ తయారు చేసాం, వేటి మీద ఫోకస్ చేస్తే మీకు ఉద్యోగం వస్తుంది అని నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చూడండి P4 సర్వే యొక్క ప్రధాన లక్ష్యం ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయటం, అక్షరాస్యతను కల్పించడం, ఇది తప్పు. నెక్స్ట్ ధనిక అసమానతలను తొలగించడం, ఇది కూడా తప్పు. ఇక పైవేవి కాదు. అంటే రైట్ ఆన్సర్ ఏంటండి? P4 సర్వే యొక్క ప్రధాన లక్ష్యము, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే ప్రతి కుటుంబంలోనూ ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలి, వాళ్ళ సొంత కాలం మీద నిలబడాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క సర్వేను అయితే చాలా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. అలా ప్రారంభించినటువంటి ఈ సర్వే మీద గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకు ప్రతి ఎగ్జామ్లోనూ దీని మీద ప్రశ్న అనేది ఖచ్చితంగా ఉంటుంది. రేపు పేపర్లో చూసుకోండి. నెక్స్ట్ P4 సర్వే ఎప్పుడు ప్రారంభించారు? P4 సర్వేని ఏ రోజున ప్రారంభించారు? ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ సర్వేని ఏ రోజు? మార్చి 8న, మార్చి 6న, మార్చి 4న, మార్చి 7న, అంటే మార్చి 8. ఇది స్టాండర్డ్ క్వశ్చన్ కాబట్టి ఖచ్చితంగా చదువుకోవాల్సిందే. మార్చి 8న P4 సర్వేని రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ప్రారంభించారు? వెలగపూడిలో ప్రారంభించారు. ముందు ఉన్నటువంటి వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి మీకు. చూడండి ఖచ్చితంగా వీటి నుంచి ప్రశ్నలు అయితే రావడానికి 100% అవకాశం ఉంటుంది. రేపు పేపర్లో మీరు చూసిన రాష్ట్ర ప్రభుత్వం యొక్క సర్వేలు, వీటి మీద ఖచ్చితంగా సర్వేలు, ప్రభుత్వ పథకాలు, పాలసీల మీద ఎక్కువగా ప్రశ్నలు ఉండే అవకాశం ఉంది. ఇక ఏపీలో పేదరికంలో అట్టడుగునున్న శాతము ఎంత శాతం ప్రజలు ఉంటారో వారికి ఆర్థిక సాయము చేయనున్నారు. సరే ఇక్కడ ఏంటంటే ప్రశ్న ఏంటంటే ఏపీలో ఇప్పటివరకు యొక్క పేదరికంలో ఎంత % ప్రజలు ఉన్నారు? ఈ P4 సర్వే ద్వారా ఎంతమంది ఉన్నారని లెక్కగట్టారు. 20%, 30%, 40, 50%? అంటే 20% ప్రజలు పేదరికంలో అట్టడుగు స్థానంలో ఉన్నారని P4 సర్వే ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకొని వారికి పారిశ్రామికవేత్తలుగా రూపుదిద్దడానికి ఈ P4 సర్వే ద్వారా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఓకేనా? నెక్స్ట్ P4 సర్వేలో మొత్తం ఎన్ని ప్రశ్నలు కలవు? వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఆ P4 సర్వే చూసి ఉండరు. అందులో ఎన్ని పారామీటర్స్ ద్వారా వారు పేదరికంలో ఉండారని పరిగణిస్తారు, అంటే ఎన్ని ప్రశ్నలు అడుగుతారు, వారి ఇంటికి వెళ్ళి ఎంప్లాయీస్ ఎన్ని ప్రశ్నలను అడిగి ఆ తర్వాత వారు పావర్టీలో పేదరికంలో ఉన్నారని వారిని పరిగణించడానికి ఎన్ని అంశాలను చూస్తారంటే 2,
26, 27, 28 అంటే 27 ఈజ్ ద రైట్ ఆన్సర్. కొంచెం కనుక డెప్త్కి వెళ్ళి ఈ ప్రశ్న అడిగితే మీ దగ్గర ఆన్సర్ ఉందా అంటే ఇది ఆన్సర్. పైన చదువుకొని వెళ్తే జాబ్ రావడం అనేది కష్టం అండి. ఇప్పుడు ప్రతి టాపిక్లోనూ ఈ యొక్క ప్రశ్నలు అనేవి వస్తున్నాయి, డెప్త్గా వస్తున్నాయండి, చాలా డెప్త్గా వస్తున్నాయి. మనం వినూత్నంగా ఎవరు ప్రిపేర్ అవునటువంటి రీతిలో ప్రిపేర్ అయితేనే మనకి ఉద్యోగం వచ్చేటటువంటి అవకాశము ఉంది. ఇక P4 సర్వేలో ఏ అంశాలు కలవు? P4 సర్వేలో 27 అంశాలు అన్నాం కదా. ఆ 27 అంశాలు ప్రధానంగా ఏమున్నవి? ఇది లేదు అనవచ్చు. కాబట్టి ఏమున్నాయి ఇక్కడ చూడండి. కరెంటుకు సంబంధించి, అలాగే గ్యాస్కి సంబంధించి, ఇల్లుకు సంబంధించి అంటే వివరాలు ఉన్నాయంటే ఉన్నవే. పైవన్నీయు దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాగే మళ్ళీ ఇంకా ఉన్న 27 అంశాలు P4 సర్వేలో ఏ అంశాలు కలవు? ద్విచక్ర వాహనం ఉందా, 4 చక్రాల వాహనం ఉందా, మంచినీళ్ళ సదుపాయం ఉందా? పైవన్నీయు రైట్ ఆన్సర్. ఐటికి ట్యాప్ జల్ జీవన్ మిషన్ ద్వారా, లేకపోతే హ్యాండ్ పంప్ ఉందా, పరిశుద్ధమైన నీరు వాళ్ళకు అందుతుందా లేదనేది కూడా ఇక్కడ ఈ యొక్క ఎవరైతే సర్వేకి వెళ్ళారో ఎగ్జామినరు చూస్తారనమాట. నెక్స్ట్ P4 సర్వేలో ఏ అంశాలు కలవు? వాషింగ్ మిషన్ ఉందా, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా, కంప్యూటర్, ల్యాప్టాప్, వీటిని కూడా పరిగణలోకి తీసుకుంటారు వారు పేదరికంలో ఉన్నారా లేదని. ఇలాంటి అన్ని అంశాలు P4 సర్వేలో 27 అంశాలు అనేవి ఉన్నాయని మనందరికీ తెలుసండి. ఎన్ని అంశాలు? 27 అంశాల ద్వారా వారు పేదరికంలో ఉన్నారా లేదని ఎగ్జామినర్స్ ఐడెంటిఫై చేసి వారికి అభివృద్ధి వైపు పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి వారికి ఏ స్కిల్ నేర్పితే వారు ఆ రంగంలో రాణించి అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తారనేది ఈ యొక్క సర్వే ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకుంటుంది. కాబట్టి ఇంత ఇంపార్టెంట్ ఉన్న ఈ సర్వే మీద ఖచ్చితంగా ప్రశ్నలు వస్తాయా రావా? వస్తాయి అంటే మరి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ బిట్ వైజ్గా మీ దగ్గర ఉందంటే మేము చదివాం, విన్నాం సార్ P4 దాని గురించి ఇలా ప్రశ్నలు అడుగుతారని మాకు తెలియదని చాలామంది అన్నారు. కాబట్టి ఇంకా వీటి కోసం అయితే ఇవన్నీ మీకు బుక్కే తయారు చేశాం. ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇలాంటి బుక్ అనేది మీకు దొరకదు. హిస్టరీ, జాగ్రఫీ ఇవన్నీ ఉన్నాయి, చదువుకోవచ్చు మనమైనా. కానీ మీ ఉద్యోగం తెచ్చే మార్కులు ఏంటంటే మీకు ఇతరులకు డిఫరెంట్ చేసేది ఏంటంటే ఈ ఎవరైతే చదువుతారో వాళ్ళకి అదనంగా 4-5 మార్కులు అయితే ఎక్కువ వస్తాయి, ప్రతి ఎగ్జామ్లో వస్తాయి అనేది సత్యం. చూడండి మీకే అర్థమవుతుంది. ఇక మహిళల కోసం ఉచిత కుట్టు మిషన్ స్కీము 2025 ఎటువంటి డాక్యుమెంట్లు అవసరము? ఈ మధ్య మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం తలంచిందండి. దానికి సంబంధించి అర్హతలు ఏంటి అనేది ఈ ప్రశ్న యొక్క అర్థం అండి. ఆధార్ కార్డు కంపల్సరీ, రేషన్ కార్డు కూడా వైట్ రేషన్ కార్డు ఉండాలి, అలాగే ఆదాయ ధృవీకరణ పత్రము ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి, ఇక క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి. ఇవన్నీ పైవన్నీ రైట్ ఆన్సర్. ఓకేనా? పైవన్నీ రైట్ ఆన్సర్. ఇది మహిళల కుట్టు మిషన్కి సంబంధించినటువంటి అంశము. ఉమెన్ ఎంపవర్మెంట్లో ఇలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం అయితే ఉందండి. ఇక వెరీ వెరీ ఇంపార్టెంట్, రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సర్వీసెస్ అందించాలని తలంచిందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉపయోగించుకొని ప్రజలకు సర్వీసెస్ ఇమీడియట్గా చాలా ఫాస్ట్గా ట్రాన్స్పరెంట్గా అందించాలని తలంచింది. కాబట్టి వాట్సాప్ని ఎన్నుకున్నారు. కాబట్టి దీన్ని వాట్సాప్ గవర్నెన్స్ అన్నారు. ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఎన్ని సర్వీసులు ఇచ్చారు, ఎన్ని ఇవ్వబోతున్నారు అనేది ఖచ్చితంగా ఈ ప్రశ్న అనేది ఉంటుంది. కాబట్టి చూడండి ఇక్కడ వాట్సాప్ గవర్నెన్స్ పై ప్రజలకు అవగాహన కార్యక్రమం ఏ రోజున ప్రారంభించారు? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏప్రిల్ 12 స్టాండర్డ్ కాదండి, ఏప్రిల్ 13 కాదు, ఏప్రిల్ 15 రైట్ ఆన్సర్. ఏప్రిల్ 15 అనేది రైట్ ఆన్సర్. ఇక ప్రతి పౌరుడు తన యొక్క మొబైల్లో లేకపోతే ఫోన్లో ఏ నెంబరు మీద ఈ యొక్క వాట్సాప్ గవర్నెన్స్ పొందవచ్చు? ఒక నెంబర్ అనేది ఇచ్చాడు. ఆ నెంబర్ ద్వారా హాయ్ అని మనం ఆ నెంబర్కి హాయ్ అని కొట్టామనుకోండి, మన సెల్ నుంచి ఆటోమేటిక్గా వాట్సాప్ గవర్నెన్స్తో మనం కనెక్ట్ అవుతాం, కనెక్టివిటీ ఉంటుంది, మనకు కావాల్సిన సర్వీస్ అన్నీ వస్తాయి. అది ఏ నెంబరు అనేది కన్ఫ్యూజ్ కావాలని చెప్తున్నాను. ఈ నెంబరు చూడండి, ఇది ఖచ్చితంగా అడుగుతాడు. ఎలాంటి 95523409 దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఇక ఇవన్నీ రాంగ్ అనే మీ అందరికీ తెలుసు.
చివర 9 ఉంది. ఈసారి ఇలాగే ఆప్షన్లు ఇస్తారని కాదు, ఇక్కడ కూడా నెంబర్లు మారే అవకాశం ఉంది. కాబట్టి ఈ నెంబర్ని పర్ఫెక్ట్గా గుర్తుంచుకోండి. ఇది మనకి జీవితంలో కూడా ఉపయోగం. జీవితం అంటే ఇప్పుడు కూడా వాట్సాప్ సేవలు పొందాలంటే ఖచ్చితంగా ఈ నెంబర్కి మనం టైప్ చేసి హాయ్ అని వాట్సాప్ ద్వారా చేస్తే ఈ సర్వీస్ అని వస్తాయి. మరి మొట్టమొదట తొలి ప్రయత్నంలో ఎన్ని సర్వీసులు మన రాష్ట్ర పౌరులకి రాష్ట్ర ప్రభుత్వం అందించాలని తలంచిందండి? అది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. మనమిత్ర వాట్సాప్ ఇంకా వెరీ ఇంపార్టెంట్. దాని పేరు ఏంటంటే మనమిత్ర వాట్సాప్. ఇది కూడా ముందు ఎక్స్ప్లెయిన్ చేశాను. మనమిత్ర వాట్సాప్ ద్వారా దీని పేరు అనమాట. ఫోన్లో పొందటాన్ని మనమిత్ర వాట్సాప్ ద్వారా తొలి విడతలో ఎన్ని సేవలు అందించనున్నారు? మనమిత్ర ద్వారా వాట్సాప్ సర్వీసెస్ ద్వారా ఎన్ని సర్వీసులు అందించాలి? 161, 151, 141, 131 కరెక్ట్గా తెలుసుకోవాలి. 161 ఫస్ట్ ఫేజ్లో వచ్చేసరికి మనమిత్ర వాట్సాప్ సర్వీసెస్ ద్వారా ఫస్ట్ ఫేజ్లో 161 సర్వీసులు అనేవి రాష్ట్ర ప్రభుత్వం తమ పౌరులకు అందించాలని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి ప్రోగ్రాం. ఏ రోజున? ఏప్రిల్ 15న. వెరీ ఇంపార్టెంట్. ఇకపోతే మనమిత్ర వాట్సాప్ ద్వారా తదుపరి దశలో ఎన్ని సేవలు అందించనున్నారు? నెక్స్ట్ స్టేజ్లో ఎన్ని సేవలు అందించాలండి? 360, 350, 340, 330నా? అది నేను మీకు హోంవర్క్ లాగా ఇస్తానండి. నెక్స్ట్ వీడియోలో దీని యొక్క ఆన్సర్ నేను చెప్తాను. ఏదో రైట్ ఆన్సరు మీరు ఐడెంటిఫై చేయండి. ఒకసారి నేను చెప్తున్నాను, ఇంతసేపు మీరు వింటున్నారు. కానీ సెకండ్ ఫేజ్లో మనమిత్ర వాట్సాప్ ద్వారా ఎన్ని సర్వీసులు రాష్ట్ర ప్రభుత్వం తమ పౌరులకు అందించనున్నారు? ఫస్ట్ ఫేజ్లో 161. మరి సెకండ్ ఫేజ్లో ఎన్ని అనేది నెక్స్ట్ వీడియో దాకా వెయిట్ చేయండి. మీకు తెలిస్తే చెప్పండి. ఇక ఇదిగోండి, ఈ యొక్క బుక్ అనేది మీకోసం అయితే తయారు చేయడం జరిగిందండి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన అన్ని స్కీమ్స్ ఇలా పిన్ టు పిన్ A to Z ఇవన్నీ మీకోసం అయితే తయారు చేసామండి. ఎవరైతే మన యాప్ డౌన్లోడ్ చేసుకొని జయదేవ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ బుక్ అయితే మీకోసం తయారు చేసామండి. ఈ బిట్స్ అనేవి చాలా స్టాండర్డ్ బిట్స్, ప్రతి ఎగ్జామ్కి మీకు ఉపయోగపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రారంభించినటువంటి ప్రతి పథకానికి సంబంధించినటువంటి చిన్న విషయం నుంచి చాలా పెద్ద విషయం వరకు, పెద్ద సర్వే వరకు, చిన్న సర్వే నుంచి పెద్ద సర్వేకి, చిన్న పథకం నుంచి చిన్న స్కీమ్ నుంచి పెద్ద స్కీమ్ వరకు అన్ని అంశాలు ఈ బుక్లో మీకోసం అయితే మేము పొందుపరిచామండి. ఎవరైతే మన యాప్ డౌన్లోడ్ చేసుకొని మొట్టమొదట 100 మెంబర్స్కి వచ్చేసరికి మొట్టమొదట 100 మెంబర్స్కి ఓన్లీ 199 రూపీస్ ఓన్లీ, 199 రూపాయలకే ఈ బుక్ అనేది మీకు లభిస్తుంది. లేదు సార్ మాకు ఆన్లైన్ క్లాసెస్ కూడా కావాలి సార్ అన్నారు అనుకోండి, మీరు ఈ యొక్క 9 రకాలు ఉన్నటువంటి ఆన్లైన్ క్లాసెస్ కేవలం 499 రూపాయలకే. దీంతోపాటు మీకు బోనస్గా ఈ యొక్క 199 రూపాయలు అంటే 200 రూపాయలు ఫ్రీగా ఈ బుక్, అంటే ఈ బుక్ కాదండి, ఆన్లైన్ అందులో ఉన్నటువంటి బిట్స్ మీకు ఆన్లైన్లో అందుబాటులోకి వస్తాయి. మొట్టమొదటి 100 మెంబర్స్కి నేను చెప్తున్నాను, మళ్ళీ వినండి, ఇది చాలా ఉపయోగపడుతుంది. రాష్ట్రంలో మీకు ఎక్కడ ఇలాంటి బుక్ అనేది లభించదు. ఇక మన జయదేవ్ అకాడమీ ద్వారా మీకు నెక్స్ట్ టైం నుంచి మోడల్ పేపర్స్ జూనియర్ అసిస్టెంట్కి ఓల్డ్ పేపర్స్ స్టడీ చేశాము. అలాగే ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చేట అవకాశం ఉందని మోడల్ పేపర్స్ తయారు చేస్తున్నాము. జనరల్ నాలెడ్జ్ మరియు జనరల్ ఇంగ్లీషు, అలాగే మిగతా వాటికి కూడా కాపీయిస్ట్ అవ్వచ్చు, లేకపోతే ఎగ్జామినర్ అవ్వచ్చు, లేకపోతే వీటన్నిటికీ ఈ ఇంక్లూడింగ్ డ్రైవర్ వరకు మీకైతే మోడల్ పేపర్స్ తయారు చేస్తున్నాము. ఆ మోడల్ పేపర్స్ కూడా మీకు అందుబాటులో రేపటి నుంచి వస్తాయి. కాబట్టి మన జయదేవ్ అకాడమీ ఇంత స్టాండర్డ్లో మీకైతే
ఈ యొక్క క్లాసెస్ ఇస్తున్నాం, ఆన్లైన్ క్లాసెస్ కావచ్చు, అలాగే ఈ యొక్క ప్రభుత్వ పథకాలన్నీ మన జయదేవ్ అకాడమీలో తక్కువ రేటుకే మీకు అందుబాటులో ఉన్నాయండి. చూడండి, ఎందుకండి కాపీయిస్టు, దీంతోపాటు మీకు 199 ఇదిగోండి ఫ్రీ, 199 బిట్స్ కూడా ఇందులోనే ఉంటాయి ఫ్రీగా. ఇక్కడ మీకు 200 రూపాయలు సేవ్ అవుతున్నాయి అన్నమాట. ప్రతి విభాగంలోనూ 100 మెంబర్స్కి ఇది ఫ్రీగా లభిస్తుంది. త్వరగా జాయిన్ అయిపోండి. అలాగే మన జయదేవ్ అకాడమీ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి అందిస్తాం. ఫీల్డ్ అసిస్టెంటు, స్టెనోగ్రాఫరు, అలాగే ఇక్కడ ప్రాసెస్ సర్వరు, నెక్స్ట్ రికార్డ్ అసిస్టెంటు ఇదిగోండి ఫ్రీ అన్నమాట. ఆఫీస్ సబార్డినేటు, ఇక నెక్స్ట్ డ్రైవర్, ఇవన్నిటికీ మన జయదేవ్ అకాడమీ తయారు చేసినటువంటి వెరీ స్టాండర్డ్ ప్రభుత్వ పథకాలు, పాలసీలు, సర్వేలు, అలాగే అన్ని ముఖ్యాంశాలు మీకైతే ఇందులో ఫ్రీగా ఇస్తాను. మళ్ళొక్కసారి మనం చేస్తున్నాను, ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక టాప్ మోడల్ పేపర్స్ అనేవి రేపటి నుంచి మీకు ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో ఎలా ప్రిపేర్ అయితే ఉద్యోగం వస్తుంది అనే రీతిలో ఉద్యోగం సాధించినటువంటి, కాంపిటేటివ్ రంగంలో అపార అనుభవం ఉండి ఉద్యోగం సాధించినటువంటి ఫ్యాకల్టీతో మీకోసం అయితే తయారు చేయబడినటువంటి ఈ యొక్క టాప్ మోడల్ పేపర్స్ రేపటి నుంచి మీకు వస్తాయండి. ఇక ఎవరైతే ఆల్రెడీ రేషనలైజేషన్ గురించి అడుగుతున్నారండి మన ఫ్రెండ్స్, గ్రామ వార్డు సచివాలయం, అది కూడా చెప్తాను, ఇంట్రెస్ట్గా వినండి. ఇక ఎలా జాయిన్ అవ్వాలని చాలామంది ప్రశ్నలు అడుగుతున్నారండి. మన యాస్పిరెంట్ సార్ ఏపీ హైకోర్టు ఆన్లైన్ క్లాసెస్లో మేము ఎలా జాయిన్ అవ్వాలో మళ్ళొక్కసారి మాకు తెలపండి. చిన్న మిస్టేక్ పోయినా మళ్ళీ అది క్లాసెస్ అనేవి రావటం లేదు అని అంటున్నారు. కాబట్టి మీకోసం ఇక్కడ మళ్ళీ నేను చూపిస్తున్నా చూడండి. జనరల్గా మనం యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకుంటాం ప్లే స్టోర్ నుంచి, అలానే చేసుకోవచ్చు ఈజీగా. ఇందులో యాక్సెసిబుల్ ఈజీగా వెళ్ళొచ్చు. చూడండి, మన ప్లే స్టోర్కి వెళ్ళినప్పుడు ఇదిగోండి జయదేవ్ అకాడమీ అని టైప్ చేయండి. ఆ తర్వాత యాప్ వస్తుంది, ఇన్స్టాల్ చేసుకోండి. ఇక నెక్స్ట్ చూడండి, ఇన్స్టాల్ చేసుకోగానే ఇలా వస్తుంది, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ అని వస్తుంది. ఇక్కడ మీకు వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ లాగిన్ విత్ వాట్సాప్ అని ఉంది. ఇందులోకి వెళ్ళొద్దు, దీన్ని క్లిక్ చేయొద్దు. మీరు దీని కింద ఉంది చూడండి, యూజ్ అనదర్ మెథడ్. ఇక్కడ కొంచెం రాంగ్ చేస్తున్నారు, దీనిలోకి వెళ్తున్నారు చాలామంది. దీన్ని క్లిక్ చేయండి, యూజ్ అనదర్ మెథడ్ని క్లిక్ చేస్తే మళ్ళీ మీకు ఇక్కడ వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ అని వస్తుందండి. ఆ తర్వాత మీ ఫోన్ నెంబర్ని అడుగుతుంది. ఇదిగోండి నా ఫోన్ నెంబర్ వేస్తున్నా, మళ్ళీ మీకు చెబుతున్నా, ఇక్కడ నా నెంబర్ వేసుకుంటున్నా. మీకు అవసరం కాబట్టి మీ నెంబర్ వేసుకోండి. దానికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇన్సర్ట్ చేస్తే ఇక్కడ అప్లోడ్ చేస్తే మీకు ఇట్లా మన క్లాసెస్ అనేవి ఓపెన్ అవుతాయి. మీకు ఏం కావాలి అనేది ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. అలా చూడాలంటే ఇంకొక ఇంపార్టెంట్ స్టోర్ అని ఉంది. ఇక్కడ చూడండి, స్టోర్ మీద క్లిక్ చేశారనుకోండి, స్టోర్ మీద క్లిక్ చేస్తే మనకి దగ్గర ఎన్ని క్లాసెస్ ఉన్నవి అనేవి మీకు ఇక్కడ కనపడతాయి అన్నమాట. అక్కడ మీకు ఏ క్లాస్ అయితే ఇంట్రెస్టో, ఏ క్లాస్ కావాలో దాంట్లో మీరు జాయిన్ అయిపోవచ్చు. సపోజ్ ఇవి చూడండి, ఇవన్నీ ఉండి వీటిలో కావాలంటే ఇందులో క్లిక్ చేస్తే దీనిపైన మీకు వస్తుంది. అలాగే వెటర్నరీ అసిస్టెంట్స్, చాలామంది తెలంగాణ ఆస్పిరెంట్స్ అయితే వెటర్నరీ అసిస్టెంట్స్ కోర్సు బాగున్నాయి సార్, మాకు వెటర్నరీ అసిస్టెంట్స్ కావాలన్నారు. ఇదిగో వారు ఈ కోర్సు మీద క్లిక్ చేశారు. ఇది వారికి ఇక్కడ చూడండి, ఇదిగో 2999 కోర్సు ఓపెన్ అయింది. ఇక్కడ బై నౌ అని ఉంది. బై నౌ మీద క్లిక్ చేస్తే పేమెంట్ గేట్వే ఇక్కడ వస్తుంది అనమాట. ఇదిగోండి పేమెంట్ యూపీఐ పేమెంట్ గేట్వేస్ వచ్చినాయి. ఇక్కడ ఫోన్పే కట్టుకోండి, లేకపోతే గూగుల్ పే కట్టేయండి. అది ప్రాసెస్ అయ్యేటప్పుడు దయచేసి డిస్టర్బ్ చేయొద్దు. తిరుగుతూ ఉన్నప్పుడు మీరు డిస్టర్బ్ చేస్తే అమౌంట్ అనేది ఇటు మనకి రాదు, అటు మీకు కట్ అవ్వదు. కాబట్టి దయచేసి ఇక్కడ ప్రాసెస్ అయ్యేటప్పుడు కొంచెం ఒక 1-2 నిమిషాలు వెయిట్ చేయండి. అమౌంట్ పడిన తర్వాత ఇక కంటిన్యూ అని ఉంది. కంటిన్యూ మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. ఇదిగోండి ఓవర్ యూ కంటెంట్ అండ్ సబ్జెక్ట్. ఇదిగో సబ్జెక్ట్ వచ్చింది. కంటెంట్ మీద క్లిక్ చేస్తే ఇట్లా మీకు అన్ని చాప్టర్స్ వరుసనే వస్తాయి. మీకు ఏది కావాలంటే చదువుకోవచ్చు, ఏది టాపిక్ కావాలంటే ఆ టాపిక్ మీద మీరు ఇంట్రెస్ట్గా చూసుకోవచ్చు అనమాట. అలాగే ఏపీ హైకోర్టుకి మన జయదేవ్ అకాడమీ మీకు ఎప్పటికప్పుడు సబ్జెక్ట్ మీద అప్డేట్స్ అనేవి అప్డేట్ చేస్తూనే ఉంటుంది.
సబ్జెక్ట్తో పాటు జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్తో పాటు మీకు ఎప్పుడు అప్డేట్ చేస్తూనే మన జయదేవ్ అకాడమీ ఉంటుంది. అలాగే ప్రభుత్వ పథకాల స్కీమ్స్ కూడా అందులోనే మనం అప్లోడ్ చేసి ఉన్నాము. టాప్ 100 మెంబర్స్కి ఇవైతే 199గా వస్తుంది. అలాగే 499లో అదైతే ఫ్రీగా వస్తుందని మళ్ళీ చెప్తున్నాం. ఇక ఎవరైతే గ్రామ వార్డు సచివాలయం గురించి అడుగుతున్నారండి, మీకు మనం ఏంటంటే ఇంకా గ్రామ వార్డు సచివాలయం అనేది రేషనలైజేషన్, ఏకబద్ధీకరణ జరుగుతుందండి. జరిగిన తర్వాత అసలు వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అనేది రాష్ట్ర ప్రభుత్వానికి తెలుస్తుంది. కాబట్టి ప్రమోషన్స్ కూడా ఇచ్చారు. డిజిటల్ అసిస్టెంట్, పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 6కి ప్రమోషన్ ఇచ్చి గ్రేడ్ 5 చేశారు. ఇప్పుడు ఆ పోస్టులు ఖాళీ అవుతాయి. అలాగే మిగతా వాటిల్లో కూడా ప్రమోషన్ ఉన్నవి, వేకెన్సీస్ కూడా ఉన్నాయి. అవి కూడా ఫిల్ చేస్తారు. అది ఎప్పుడు చేస్తారు? రేషనలైజేషన్ అయిపోయిన తర్వాత, వారిని సర్దిన తర్వాత వేకెన్సీస్ కనపడితే ఖచ్చితంగా వాటిని ఫిల్ చేస్తేనే గ్రామ వార్డు సచివాలయం సమర్థవంతంగా పనిచేస్తుంది. ఒక సచివాలయంలో కనుక ఒక డిజిటల్ అసిస్టెంట్ లేకపోతే పరిస్థితి చూడండి. మనం ఆన్లైన్ చేయాలి, అప్లికేషన్స్ అన్నీ ఆన్లైన్ చేసేవాళ్ళు ఉండరు. అందుకని అక్కడ ఆ యొక్క పని అనేది కుంటుపడిపోతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా, ఆనరబుల్ సీఎం గారు కూడా దీని మీద ఫుల్ కమాండ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఫిల్ చేస్తారు. అలాగే ఆనరబుల్ మినిస్టర్ గారు కూడా ఆ రోజు ప్రకటన చేశారు. ఖచ్చితంగా గ్రామ వార్డు సచివాలయం ఉన్నటువంటి వేకెన్సీస్ ఫిల్ చేస్తారని కూడా చెప్పారు. కాబట్టి ఇది కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఇది ఎన్ని 1 year వ్యాలిడిటీతో ఉన్నాయి. ఇవి మెటీరియల్ కావచ్చు, ఆన్లైన్ క్లాసెస్ కావచ్చు. 1 year వ్యాలిడిటీ అండి. అంటే 6 నెలలు, జనరల్గా 3 నెలలు ఇస్తారు. మన జయదేవ్ అకాడమీ అయితే ప్రస్తుతం ఆఫర్లో ఉంది కాబట్టి ఇక్కడ తక్కువ ప్రైస్కే 1 year వ్యాలిడిటీతో ఈ కోర్సెస్ అయితే అందుబాటులో ఉండే. సేమ్ అలాగే జాయిన్ అయితే సరిపోతుందండి. ఇవన్నీ మెటీరియల్, ఇవి కూడా మీరు తీసుకోవచ్చు. అయితే ఎప్పుడైతే గ్రామ వార్డు సచివాలయం ప్రారంభించారో అప్పటి నుంచి గ్రామ వార్డు సచివాలయం సంబంధించినటువంటి ఓల్డ్ స్కీమ్స్, వాళ్ళకి సంబంధించిన జాబ్ చాట్స్తో పాటు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఈ యొక్క స్కీమ్స్ కూడా అందుబాటులో ఉన్నవి. అవి కూడా అవసరమే. ప్రతి బిట్ ఇంపార్టెంట్ కాబట్టి అవి కూడా అవసరమే. కాబట్టి అవి ఇవి అన్నీ మీకు అందుబాటులో ఉన్నాయి. మన జయదేవ్ అకాడమీ ద్వారా ఏపీ హైకోర్టుకి అయితే పర్ఫెక్ట్ మోడల్ పేపర్స్ తయారు చేసాము. ఆన్లైన్ క్లాసెస్ ఉన్నవి. హ్యాపీగా జాయిన్ అయ్యి చదువుకోండి. ఉద్యోగం అనేది ఈజీగా స్మార్ట్ వేలో కాంపిటేటివ్ అప్రోచ్లో ప్రిపేర్ అయితేనే ఉద్యోగం అనేది వస్తుందని మీ అందరికీ తెలుసు. ఇప్పటివరకు మన వీడియోని వీక్షించినందుకు మీ అందరికీ జయదేవ్ అకాడమీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ అనండి.